మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆయుధాలు చేపట్టండి తల్లులారా అని ఆటోగ్రాఫ్లో రాశాను. ఎవరు చెప్పారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ ఒక్క మాట వాళ్ళిద్దరి స్వాతంత్ర పోరాటానికి మరింత బలాన్ని ధైర్యాన్ని ఇచ్చింది. ఎంతలా అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్నే చంపేసేంతలా. మెజిస్ట్రేట్నే చంపారా? ఎవరు వాళ్ళు? శాంతి ఘోష్, సునీత చౌదరి 14-15 ఇయర్స్లోనే జుగాంతర్ పార్టీలో విప్లవకారులయ్యారు. మార్షల్ ఆర్ట్స్, రివాల్వర్ షూటింగ్ నేర్చుకున్నారు. వీర మహిళలు. వాళ్ళ ధైర్యానికి మెచ్చి పార్టీ 1931లో వాళ్ళకు ఒక ఆపరేషన్ అప్పగించారు. ఏంటా ఆపరేషన్? కొమిల్లా బ్రిటిష్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయిన చార్లీ జియాఫ్రే బక్లాండ్ స్టీవెన్స్ని చంపేయడం. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని ఎందుకు చంపాలనుకున్నారు? స్టీవెన్స్ సత్యాగ్రహ ఉద్యమం చేసే వాళ్ళపై కఠిన సెక్షన్స్ పెట్టి చిత్రహింసలు చేసేవాడు. ఉద్యమంలో పాల్గొనే ఆడవాళ్ళ బట్టలను చింపి అరెస్టు చేసి అత్యాచారం చేయడం చేపించడం చేసేవాడు. చెప్తుంటే నా రక్తం ఉడుకుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది? అంతేకాదు, ఈ స్టీవెన్ గాడే సుఖ్దేవ్, రాజ్గురు, భగత్ సింగ్ గారికి ఉరిశిక్ష విధించి. చాలు, ఎలా చంపారో చెప్పు. డిసెంబర్ 14, 1931 శాంతి, సునీత ఇద్దరు స్కూల్ యూనిఫామ్లో స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్ కోసం రిక్వెస్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని కలవాలని వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా వాళ్ళతో పాటు చాక్లెట్స్ తీసుకొచ్చారు. స్టీవెన్ ఆ చాక్లెట్ తిని ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి అని చెప్పగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆటోమేటిక్ పిస్తోల్ తీసి చాక్లెట్ నచ్చిందా, మరి ఇదెలా ఉందో చెప్పు మెజిస్ట్రేట్ అని ఇన్ జస్ట్ 18 seconds 3 bullets. కంప్లీట్ సైలెన్స్. హిస్టరీ క్రియేట్ చేశారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. కోర్టులో జడ్జ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ వేశారు. అప్పుడు వాళ్ళిద్దరూ కోర్ట్ రూమ్లోనే మాకు ఉరిశిక్ష విధించండి అని జడ్జిని డిమాండ్ చేశారు. వాళ్ళ ఏజ్ తక్కువ ఉండడంతో లైఫ్ ఇంప్రూవ్మెంట్ వేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యారు.